శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ. మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదమ్మ. హరిన్ పతి చేయుమమ్మ. నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. మరొకసారి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ. మేటి పెద్దమ్మ దయాంబురాశి వికదమ్మ. హరిన్ పతి చేయుమమ్మ. నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమ స్కందంలోని రుక్మిణీ కళ్యాణము అన్నటువంటి ఘట్టంలో నుంచి తీసుకున్నటువంటి ఒకానొక అద్భుతమైన పద్యరాజము ఈ యొక్క పద్యము. ఇందులో పోతన గారు ఏమి చెబుతూ ఉన్నారంటే, తనకు ఇష్టం లేనటువంటి వివాహము జరిపించబడుతోంది రుక్మిణీదేవికి. ఆమె మనస్సులో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్ముడు కనుక శ్రీకృష్ణ పరమాత్మునికి సందేశం పంపించింది బ్రాహ్మణోత్తముని ద్వారా వచ్చి తనను వివాహం ఆడమని చెప్పి. తండ్రి గారు అన్న తలబెట్టినటువంటి చైద్యునితోటి అంటే శిశుపాలునితోటి వివాహము తనకు ఎంతమాత్రము ఇష్టం లేదు అని ఆ సందేశంలో ఉన్నటువంటి విషయము. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మనే పూర్తిగా భక్తితో ఆరాధిస్తూ ఉన్నది అని కూడా దాని సందేశము. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే కనుక, గౌరీ పూజలో ఉన్నారు. నాంది ప్రస్తావనలో గౌరీ పూజ వద్ద ఉన్నది. అంత సకల పరివారంతో రాజపరివారంతో కలిసి రుక్మిణీదేవి కుండిన దేశ రాజు అయినటువంటి కుశధ్వజుడి వారి పరివారం యొక్క వారి వంశ దేవత అయినటువంటి గౌరీదేవికి గౌరీ పూజ చేయడానికి వెళుతున్నటువంటి రుక్మిణీదేవి మనస్సులో ఏ విధమైనటువంటి భావాలు ఉన్నాయని చెప్పి ఈ పద్యరాజం మనకు తెలియజేస్తోంది. స్పష్టంగా చెబుతోంది రుక్మిణీదేవి, ఉమామహేశులన్ ఆ పార్వతీ పరమేశ్వరులను పూర్తిగా మనస్సులో నమ్ముకుని నిలబడింది. దాని మీద పురాణ దంపతుల సనాతనులైనటువంటి పురాతనులైనటువంటి అటువంటి ఉమామహేశులను ఏమాత్రము సందేహం లేకుండా నమ్ముకున్నాను అని చెబుతూ ఉంది. తర్వాత దయాంబురాశివి కదమ్మా, గౌరీదేవిని దయాంబురాశి అమితమైనటువంటి మితి లేనటువంటి దయ కలిగినటువంటి అమ్మవారివి కదమ్మా నువ్వు. కాబట్టి హరిన్ పతి చేయమమ్మ, ఆ దయంతా నా పైన చూపించి నాకు ఇష్టమైనటువంటి హరిని శ్రీకృష్ణుణ్ణి పతి చేయమమ్మ అని చెప్పి అడుగుతా ఉంది. అంతేకాదు, నాకు తెలుసు నిన్ను ఎవరైతే నమ్ముతారో మనస్సులో వాళ్లకు ఎన్నటికీ కూడా విజయమే సిద్ధిస్తుంది, నాశము లేదు అని కూడా తెలుసు అని కూడా చెప్తా ఉంది రుక్మిణీదేవి. తప్పకుండా అందరము కంఠత చేయాల్సినటువంటి అద్భుతమైన పద్యం ఇది. స్వస్తి.